పంచతంత్ర కథలు. ఈరోజు మనం 69వ ఎపిసోడ్లో సంగీతం నేర్చుకున్న గాడిద అనే కథను విందామా? నలుగురు స్నేహితులతో చక్రాన్ని నెత్తిమీద పెట్టుకున్న స్నేహితుడిని చూసి మూడవ వ్యక్తి నా మాటలు వినకనే అహంకారానికి పోయి మిత్రుల మాట పెడచెవిన పెట్టి ఈరోజు నువ్వు ఇలా తయారయ్యావు కదా అంటూ చెప్తున్న కథ. అసలు స్నేహితులు ఎందుకు చెప్పారు, ఎందుకు వినాలి, వినకపోతే గాడిదలాగా ప్రమాదంలో పడతారు అంటూ ఆ కథని చెప్తున్నాడు. మరి తను చెప్పిన కథ ఏమిటి తెలుసుకుందామా? అనగనగా ఒక గాడిద ఉండేది. దాని గొంతు చాలా అంటే చాలా వినసొంపుగా ఉండేది అని తను అనుకుంటూ ఉంటుంది. అది ఇంకా సంగీతం నేర్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనుకుని ఎంతో కష్టపడి ఒక సంగీతం మాస్టర్ దగ్గరికి వెళ్ళింది. చాకలిని బతిమలాడుకొని మరీ నేనే అతనికి బట్టలిస్తాను సంగీతం మాస్టర్కి అని చెప్పి బట్టలన్నీ మోసుకొని వెళ్ళి సంగీతం మాస్టర్ దగ్గరికి ఇచ్చేసింది. తను చూసేటప్పుడు అక్కడికి కొంతమంది పిల్లలు వచ్చి సంగీతం నేర్చుకుంటూ ఉండటం గమనించింది. ఇక ప్రతిరోజు ఆ సంగీత గురువు గారి దగ్గరికి బట్టలు తనే తీసుకువెళ్తాను అంటూ రోజు వారితో పాటు సంగీతం నేర్చుకుంటూ ఉండేది బట్టలిచ్చేసి. అలా బాగా సంగీతం నేర్చుకున్న ఆ గాడిద పొద్దంతా చాకలి ఇచ్చిన మూటలన్నీ మోసి మోసి ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చి వస్తూ ఉండేది. ఇక పొద్దుపోయాక ఆ పక్కనే ఉన్న దోసపాదులు ఉన్న పొలానికి వెళ్ళి గడిపి వస్తూ ఉండేది. అక్కడ దోస చెట్లకు మంచిగా ఉన్న కాయలన్నీ చక్కగా కోసుకొని మేస్తూ ఉండేది. అలా ప్రతిరోజు అది దోస తోటకి వెళ్ళి చక్కగా అక్కడ కాయలన్నీ కోసుకొని తిని వస్తూ ఉండేటప్పుడు ఒకరోజు ఒక నక్క దానికి ఎదురుపడింది. ఇద్దరికి బాగా మంచి స్నేహం కుదిరింది. అలా నక్కకి ప్రతిరోజు దోసకాయలు ఇస్తూ ఉంటే ఈ దోసకాయలు ఎక్కడవి మిత్రమా అని నక్క అడిగింది. గాడిద చెప్పింది, ఈ దోసకాయలని నేను పక్కన ఉన్న పొలం నుండి కోసుకొస్తున్నాను అని. సరే అయితే నేను కూడా ఆ పొలంకి వస్తాను అని చెప్పింది నక్క. సరే సరే అయితే రేపు పౌర్ణమి వస్తుంది కదా, నేను ఆ పున్నమి రాత్రి వెన్నెల్లో నిన్ను తీసుకువెళ్తాను అని చెప్పింది గాడిద. అలా ఆ రోజు పున్నమి రాగానే నక్కని తీసుకుని ఆ దోసకాయల పొలంలోకి వెళ్ళింది. చక్కగా పండిన ఆ దోసకాయల తోటలో ఇద్దరూ కలిసి మంచిగా తినేసి హాయిగా వెన్నెల విరగ కాస్తుంటే పడుకొని మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇద్దరు చక్కగా దోస పొలంలో పడుకొని నక్షత్రాలను చూస్తూ ఉన్నారు. గాడిదేమో కాలు మీద కాలు వేసుకుని నక్కతోటి, ఇవాళ నీకు నా సంగీతం ఎలా ఉంటుందో చూపించాలి అనుకుంటున్నాను, నాకు చాలా బాగా పాడాలనిపిస్తుంది అన్నది గాడిద. అయ్యో కొంపదీసి పాడతావేమో, పాడవాకు అని అంది నక్క. అరే ఎందుకలా అంటున్నావు, నేను సంగీతం మరీ నేర్చుకున్నాను, అది కూడా సంగీతం మాస్టర్ దగ్గర. శాస్త్రి గారి ఇంటికి వెళ్ళి రోజు సంగీత పాటలు నేర్చుకుని చాలా చక్కగా పాడతాను తెలుసా అని అంది గాడిద. వద్దు వద్దు, నువ్వు గనక పాడావు అంటే మన ప్రాణాలు పోతాయి అన్నది నక్క. మనం పాడితే ఎందుకు ప్రాణాలు పోతాయి, నేను పాడుతాను. ఈరోజు ఇంత చక్కని పున్నమి ఉంటే ఈ వెన్నెలలో పాట పాడకుండా ఎలా ఉంటాం చెప్పు, అసలే నాకు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పాటలు పాడుకోవటం అలవాటైపోయింది అంది గాడిద. అయ్యో నీకు చెప్తే వినపడదా, మనం దొంగతనంగా ఇక్కడికి మేత మేయటానికి వచ్చాం. మనం మేత మేసిపోయేవాళ్ళం, గుట్టుగా వచ్చాము గుట్టుగానే పోవాలి. ఇలా ఆటలు పాటలు అంటూ నువ్వు ఒకవేళ పాడావే అనుకో, నీ పాటలకి ఆ రైతు మేలుకుంటే ఇక అంతే సంగతులు. మన ఇద్దరికి బడిత పూజ అయిపోతుంది, ఎందుకు వచ్చిన గొడవ, ఊరుకో ఊరుకో అంది. అలా ఎందుకు అంటున్నావు మిత్రమా, నీకు అంత భయం ఏంటి, నేను పాడతాను. నిన్న నేర్చుకున్న విద్య ఎటుపోవాలి చెప్పు, నేను నేర్చుకున్నది నీ ముందు ప్రయోగించకపోతే ఇంకా అది వృధానే కదా అన్నది గాడిద. అప్పుడు ఆ నక్క, అయినా నీ గొంతుతో పాట ఏంటి చెప్పు, ఎవరైనా వింటే నవ్విపోతారు అంది. ఇక అంతే, ఆ మాటకి చాలా కోపం వచ్చింది గాడిదకు. నా గొంతులో పాట ఏందంటావా, నీకేం తెలుసు నా పాటలు ఎలాంటిదో, నువ్వు వట్టి ఆడ జంతువువి, అడవి జంతువువి, ఎంతసేపు తిండి తప్ప నీకు వేరో పాట మాట ఏమి ఉండవే అన్నది. ఉండవు కూడా, చీచి, నీతో నేను స్నేహం చేశాను చూడు అని అసహ్యించుకుంది ఆ గాడిద నక్కని.
అప్పుడు ఆ నక్క, సంగీతం నీకు అంత బాగా తెలుసా అని అడిగింది గాడిదను. అప్పుడు గాడిద, నాకు సప్తస్వరాలు తెలుసు, తాళభేదాలు తెలుసు, వివిధ రాగాలు తెలుసు, గమకాలు తెలుసు అంటూ అన్నిటిని చెప్తూ పాడుతూ గుక్క తిప్పుకోకుండా దీర్ఘోపన్యాసం ఇచ్చింది. ఇప్పుడు చెప్పు, నా మాట వింటావా వినవా అని అడిగింది. ఇక ఏమి చెప్పినా తప్పదు, పాడి తీరాల్సిందే, ఇక నేను వినాల్సిందే. గాడిద పాట వినటమే ప్రమాదం అనుకుంటే ఇప్పుడు పడుకున్న రైతు మేలుకుంటే ఇంకా ప్రమాదం అని అనుకుంది ఆ నక్క. కాని అసలే నక్కకి తెలివి ఎక్కువ కదా, కొంచెం తెలివిగా ఆలోచించి, సరే అయితే నేను ఒక పని చేస్తాను, నేను వెళ్ళి అదిగో అక్కడ దూరంగా నిలబడతాను, అప్పుడు నువ్వు పాడు. ఒకవేళ రైతు లేచాడే అనుకో, నేను అరిచి చెప్తాను, అప్పుడు నువ్వు ఆపేసేయి అంది నక్క. సరే అలా అన్నావు, బాగుంది, వెళ్ళిరాపో అని అనింది గాడిద. అదే అదునుగా నాకు అక్కడి నుంచి తప్పుకుంది ఇక నక్క ఎలాగా గాడిద పాట అడ్డుకుంటుందిలే అనుకొని దూరంగా నుంచొని చూస్తూ ఉంది. అది పాడే పాటతోటి పెద్దగా ఓండ్రలాగా వినపడుతూ ఉంది అక్కడ శబ్దం. నక్క చెవులు మూసుకుంది, అయినా కూడా ఎంతకీ ఆపటం లేదు. అంత పెద్ద పెట్టే ఓండ్రలకి రైతుకి మెలకు రానే వచ్చింది. మెలకువతో పాటు బంగారం లాంటి నిద్రను చెడగొట్టినందుకు గాడిద మీద కోపం కూడా వచ్చింది. ఇక అంతే, ఆ కోపంతో పెద్ద దుడ్డు కర్రను పట్టుకుని వచ్చి దాంతో గాడిదను ఇక్కడ అక్కడ అని కాక ఎక్కడ పడితే అక్కడ చితక్కొట్టాడు. అయినా కూడా తన కోపం చల్లారలేదు. దగ్గరగా ఉన్న ఒక రాతి రోలును లాక్కొచ్చి దాని మెడకి వేలాడదీశాడు. ఇందాకటి నుండి పాడుతున్నావు కదా, ఇప్పుడు పాడు అన్నాడు. ఇక గాడిద కుయ్యో మొర్రోమంటూ మెడలో రోలుతో నక్క దగ్గరకు వచ్చింది ఏడుస్తూ. ఆ గాడిద అలా ఆపసోపాలు పడుతూ ఈడ్చుకుంటూ అలా వస్తూ ఉంటే, ఏమయ్యా, పాడొద్దు అని నేను చెప్తుంటే విన్నావా? పాడతాను అని ఎగిరావు కదా, ఇప్పుడేమైంది చెప్పు అన్నది నక్క. ఇప్పుడు నీ గొంతు పెగలటం లేదెందుకని? ఇప్పుడు పాడు, నేను వింటాను అని ఎగతాళి చేసి నవ్వుకుంటూ, అసలైనా నేను బుద్ధి తక్కువ, నీతో స్నేహం చేశాను చూడు అంటూ నక్క అక్కడి నుండి గాడిదని వదిలేసి వెళ్ళిపోయింది. లేదంటే ఇక్కడే ఉంటే నన్ను కూడా ఆ రైతు చూసి చితకబాదుతాడు అని అనుకుంది. అప్పుడు ఆ గాడిద మనసులో అనుకుంది, నిజమే కదా, నా మిత్రుడు ఎన్నిసార్లు చెప్పాడు, అసలే అది తెలివైన మిత్రుడు, నేను తెలివైన వాళ్ళు చెప్పినప్పుడు మాటలు వినాలి కదా అనుకొని సంగీతం పాడటానికి మనమేమైనా మనుషులమా ఏంటి? వారంటే అన్ని విద్యల్లో ఆరితేరిన వారు కనుక పాడుకుంటారు, ఆడుకుంటారు. మన పని మనం చూసుకుని వెళ్ళాలి, కానీ మనుషుల్లాగా మనము పాడుకోవాలి, ఆడుకోవాలి అనుకుంటే ఎలాగా అని అనుకుంది. కనీసం నా తెలివిగల స్నేహితుడైనా చెప్పిన మాటైనా విని నేను మౌనంగా ఉంటే ఈరోజు నాకు ఇప్పుడు ఈ తిప్పలు పట్టేవి కాదు కదా అనుకుంది. ఇప్పుడు నా మెడ మీద ఉన్న ఈ బండని ఎవరు తీస్తారు? నా గొంతు జారిపోతుంది, నేనిక ఇక్కడ ఉండలేను, నేనిది మోయలేను, నేనిక్కడే చచ్చిపోతానేమో అని ఏడుస్తూ మూలుగుతూ కూర్చున్నాడు. అనుకోకుండా అప్పుడే ప్రతిరోజు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది రాత్రిపూట అని తన యజమాని ఆ గాడిదను వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. ఆ గాడిద మీద ఉన్న బరువును చూసి, అయ్యో అయ్యో ఏమైపోయింది నీకు అంటూ దానిని జాగ్రత్తగా దింపాడు. అప్పుడు అటు సైడుగా వచ్చి ఆ పొలం యజమాని వచ్చి జరిగిందంతా చెప్పాడు. ప్రతిరోజు మీ గాడిద నా పొలం దగ్గరికి వచ్చి దొండకాయలు దోసకాయలు తినేస్తూ ఉంది. సరేలే తినని, నీదే కదా అని ఊరుకున్నాను. ఈరోజు ఏకంగా పాటలు పాడుతాను అంటూ కేకలు పెడుతూ నా నిద్రను కాస్త చెడగొట్టేసింది. ఇక దీనికి ఇలా చేస్తే తిక్క కుదురుతుందిలే అనుకొని నేను ఇలా చేశాను అని చెప్పాడు. అప్పుడు గాడిద యజమాని, అయ్యో అయ్యో క్షమించండి, ఏదో తెలియక తప్పు చేసింది మోగ ప్రాణం అంటూ ఆ రైతుకి క్షమాపణ చెప్పి ఆ గాడిదను ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఆ గాడిద కూడా చాలా బుద్ధిగా యజమానికి లోబడి లొంగిపోయి అనుకువగా పనులు చేసుకుంటూ ఉండేది. ఇలాగ చెప్పిన వారి మాటలు విని ఆ మిత్రుడు చక్కగా ఈ కథ చాలా బాగుంది అనుకుని, నిజమే, మనం చెయ్యాల్సిన పనులు మాత్రమే మనం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. హాయ్ గైస్,
ఈ స్టోరీ ఈ రోజుతోటే అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. నా ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. బాయ్.